హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూన్ 27th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. మీరు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఎలాంటి నెగటివ్ థాట్స్ కానీ ఎలాంటి నెగటివ్ ఐడియాస్ రాకుండా మీ ప్రిపరేషన్ అనేది ఒక ఫార్వర్డ్ వేలో మీరు చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవ్రీవన్ మీరు ఏంటంటే మీ స్టడీ అవర్స్ కానీ మీ టైం టేబుల్ కానీ ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ చేసుకోండి అండ్ మీ గోల్ని అచీవ్ చేయడానికి ఒక ప్రాపర్ టైం టేబుల్ని ఫాలో అవ్వండి, రైట్? సో ఇప్పుడు ఏంటంటే మనం జూన్ 27th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాం, రైట్? సో ఈ 27th కరెంట్ అఫైర్స్లో మనం కవర్ చేయబోతున్న టాపిక్స్ ఏంటంటే స్టేట్ న్యూస్ కానీ అంటే స్కీమ్స్ ఏవైతే లాంచ్ చేశారు అండ్ డిఫెన్స్ న్యూస్ మెయిన్గా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. యాజ్ వెల్ యాజ్ ఆబిచరీస్, ఇంకా మనం దీనికి సంబంధించిన అవార్డ్స్ కానీ హానర్స్ ఈ 27th రోజు డిస్కస్ చేయబోతున్నాము. సో మనం ఫస్ట్ టాపిక్కి వెళ్ళే ముందు ఏంటంటే స్టేట్ న్యూస్కి సంబంధించింది చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ రిలేటెడ్ టు ట్రాన్స్జెండర్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు న్యూస్లో ఉందేంటి, మనకి రాజస్థాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అదేంటంటే ఇట్ సెటప్స్ ద ప్రొటెక్షన్ సెల్ ఫర్ ట్రాన్స్జెండర్ రైట్స్. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఈ ట్రాన్స్జెండర్ రైట్స్ గురించి డిస్కస్ చేసాం. యాక్చువల్లీ ట్రాన్స్జెండర్స్ ఎవరు ఏంటి అనేది. సో ఇందులో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 14 to 18 అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవి వేటి గురించి చెప్తాయి, మనకి రైట్ టు ఈక్వాలిటీ అంటారు, రైట్? అంటే ఎవరిని డిస్క్రిమినేట్ చేయకుండా ఈక్వల్గా చూడడం. యాజ్ ఇక్కడ మెన్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు, లేదా ట్రాన్స్జెండర్స్ అంటే ఎల్జీబీటీస్, లెస్బియన్స్ కానీ, గేస్ కానీ, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్ కానీ, క్వియర్స్ కానీ, సో ఇలా ఏది డిఫరెన్షియేట్ చేయకుండా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఓకే, అదే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ ఆర్టికల్స్ డీల్ చేస్తాయి 14 to 18 అనేవి. మనం ఒక ఉమెన్ అయినా, ఎవరైనా, మెన్ అయినా, ఈ ట్రాన్స్జెండర్స్ అయినా అట్లీస్ట్ మనం అందరం వచ్చింది ఎక్కడి నుండి, ఒక మదర్స్ వూమ్ నుండి, రైట్? సో ఒకరికొకరు ఒక రెస్పెక్ట్ అనేది చూపించుకోవాలి. అట్లీస్ట్ టు ఈచ్ అదర్ యూ హ్యావ్ టు షో అట్లీస్ట్ సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్, యాజ్ వీ ఆల్ కేమ్ ఫ్రమ్ అవర్ మదర్స్ వూమ్, అంతే కదా? సో ఇప్పుడు ఇలా ఈ ట్రాన్స్జెండర్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం రాజస్థాన్ గవర్నమెంట్ అనేది ఒక ప్రొటెక్షన్ సెల్ని ఏర్పాటు చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే న్యూస్లో జూన్ 24th రోజున ఇది డిసైడ్ చేసింది రాజస్థాన్ గవర్నమెంట్ ఈ ప్రొటెక్షన్ సెల్ని. ఎవరి కోసము? ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ యాక్ట్ 2019 ఏదైతే ఉందో దాని ప్రకారము ఇన్ ద స్టేట్ దట్ హ్యాస్ అప్రూవ్డ్ వాట్ ద ప్రపోజల్ ఆఫ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఇన్ దిస్ రిగార్డ్. అంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఒక వాట్ వీ కెన్ సే ప్రపోజల్ అనేది చేసింది. దాన్ని బట్టి ఈ రాజస్థాన్ గవర్నమెంట్ అనేది ఈ ప్రపోజల్ని అప్రూవ్ చేసింది అనమాట. ఎప్పుడు మనకు అది జూన్ 24th రోజు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంకొక పాయింట్, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాట్ స్టెప్ కమ్స్ ఇన్ ద లైట్ ఆఫ్ వాట్ డిస్క్రిమినేషన్ అండ్ అట్రాసిటీ ఫేస్డ్ బై ద కమ్యూనిటీ. యాజ్ వెల్ యాజ్ ఈ ప్రొటెక్షన్ సెల్ ఎలా వర్క్ చేస్తుంది అంటే దిస్ విల్ వర్క్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ప్రివెంట్ ద క్రైమ్స్ అగెన్స్ట్ ద పీపుల్. అంటే ఈ ప్రొటెక్షన్ సెల్ ఉంది కదా మెయిన్గా ఈ ట్రాన్స్జెండర్స్ కోసం అనమాట, రైట్? అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక మీకు గుర్తు రావాలి ఏంటంటే అది ప్రైడ్ వీక్ అనమాట. ఒక ప్రైడ్ పరేడ్ కానీ, ప్రైడ్ వీక్ కానీ ఇవేంటంటే ఈ ఎల్జీబీటీస్ అన్నాం కదా, సో ఇవి కొన్ని అవుట్డోర్ ఈవెంట్స్ అనమాట. ఎల్జీబీటీ క్యూస్ కూడా అంటే క్వీర్స్ కూడా వస్తారు, లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్ అండ్ క్వీర్స్. సో వీళ్ళ ప్రకారం ఏంటంటే వాళ్ళ యొక్క రైట్స్ని కానీ ఇలాంటివన్నీ బయట ఫోకస్ చేయడం. ఓకే, సో స్పెషల్ మ్యారేజెస్ గురించి ఇలా అన్ని ఈవెంట్స్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. అంటే దాన్నే మనం ప్రైడ్ వీక్ అని అంటాము. వీళ్ళకి సంబంధించిన ప్రైడ్ గురించి, వాళ్ళ యొక్క రైట్స్ గురించి చెప్పేదే మనకి ఈ ప్రైడ్ వీక్. ఓకే, ఈ టాపిక్ కూడా మీరు కవర్ చేసుకోండి ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మీకు ప్రైడ్ వీక్ గురించి డిస్కస్ చేశాను, రైట్? సో మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి, ఒలింపిక్ గేమ్స్ గురించి. మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం 2-3 క్లాసెస్లో డిస్కస్ చేసాము ఒలింపిక్ గేమ్స్ అంటే ఏంటి, ఒలింపిక్స్ నేమ్స్ ఎలా వచ్చింది అని. ఒకవేళ మీరు ఎవరైనా ఆ క్లాసెస్ చూడకపోతే అట్లీస్ట్ వన్స్ యూ గో టు బ్యాక్ టు అవర్ చందన్ లాజిక్స్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్లోనే మనం డిస్కస్ చేసాము ఆ క్లాసెస్ని. వీటికి ఒలింపిక్ గేమ్స్కి సంబంధించింది రిఫర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఏంటది, హర్యానా. సో హర్యానా ఏం డెసిషన్ తీసుకుంది హర్యానా గవర్నమెంట్ అంటే దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ ₹6 crore టు ద టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ విన్నర్స్. సో ఇలాంటి ఆబ్జెక్టివ్ కానీ ఎందుకు తీసుకొచ్చిన స్టేట్ గవర్నమెంట్, ఎందుకోసం అంటే ప్లేయర్స్ని బూస్టప్ చేయడం కోసము. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ,
ఈ టోక్యో ఒలింపిక్ గోల్డ్ విన్నర్స్ అన్నారు కదా, సో వాళ్ళు ద ప్లేయర్స్ హూ ఓన్లీ బిలాంగ్స్ టు హర్యానా. అంతేకాని ఇండియాలో ఉన్న లైక్ అన్ని స్టేట్స్ ఉన్న ప్లేయర్స్కి కాదు, ఓన్లీ హర్యానా స్టేట్లో ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ విన్ అయితే వాళ్ళకి ₹6 crore అనేది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, దట్ టు హర్యానా గవర్నమెంట్ ఓన్లీ వాళ్ళ స్టేట్ ప్లేయర్స్కి మాత్రమే ఇవ్వబోతుంది. ఓకేనా, అన్ని స్టేట్ లైక్ ప్లేయర్స్కి కాదు, ఓన్లీ టు ద హర్యానా గవర్నమెంట్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏంటి మనం, ఈ చండీగఢ్ అంటే ఏంటి, హర్యానా యొక్క క్యాపిటల్. అండ్ హర్యానా గవర్నమెంట్ ఆన్ వెనస్డే అనౌన్స్డ్ దట్ స్పోర్ట్స్ పర్సన్ ఫ్రమ్ ద స్టేట్ who win the gold medal in the upcoming Tokyo Olympics. యాక్చువల్గా ఈ టోక్యో అంటాం కదా, అంటే ఇది ఏ కంట్రీకి సంబంధించింది, జపాన్, రైట్. సో ఈ టోక్యో ఒలింపిక్స్ యాక్చువల్ 2020లో ప్లేస్ అవ్వాలి, కానీ కోవిడ్ వల్ల అవి పోస్ట్పోన్ అవి ఇప్పుడు 2021లో జరగబోతున్నాయి. ఓకే, ఈ సమ్మర్ ఒలింపిక్స్ అంటున్నాం, వింటర్ ఒలింపిక్స్ అంటున్నాం కదా, అవి అన్నమాట. అండ్ ఈ అప్కమింగ్ టోక్యో ఒలింపిక్స్లో విన్ అయిన వాళ్ళకి ₹6 crore అనేది గవర్నమెంట్ ఇవ్వబోతుంది. అండ్ ఈ సిల్వర్ మెడల్ విన్ అయిన వాళ్ళకి ఏంటంటే ₹4 crore ఇవ్వబోతుంది. బ్రాంజ్ మెడల్ విన్ అయిన వాళ్ళకి ₹2.50 crore ఇవ్వబోతుంది. ఓకే, 2.50 crores. అంటే ఇక్కడ ఇవన్నీ లైక్ ఒక కేటగిరీస్, స్పెషల్ కేటగిరీస్ చేశారు కదా, ఎందుకోసము, ప్లేయర్స్ని బూస్ట్ చేయడం కోసం. అంటే ఆ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బూస్టప్ చేయడం కోసం ఇలా ఒక వాట్ వీ కెన్ సే వాళ్ళు ఒక అమౌంట్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏంటి మనకు, అది స్నానయాత్ర. సో ఈ స్నానయాత్ర అనేది మనకి ఒడిశాలో ఒక ఫేమస్ ఫెస్టివల్ అనుకోవచ్చు, రైట్. ఇదేంటంటే లార్డ్ జగన్నాథ్స్ బాతింగ్ రిచువల్స్ హెల్డ్ అమిడ్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్. అంటే ఈ కోవిడ్లో కూడా ఆ స్నానయాత్ర అనేది జరిపారు. అంటే ఈ రెస్ట్రిక్షన్స్ అంటే కోవిడ్లో ఉన్న గైడ్లైన్స్ కానీ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ ఆ స్నానయాత్ర అనే ప్రోగ్రామ్ వాళ్ళు లైక్ ఏమంటారు, ఆ రిచువల్ని వాళ్ళు లైక్ జరిపించారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఈ స్నానయాత్ర అనేది ఏంటంటే ఇది ఒక యాన్యువల్ బాతింగ్ అనమాట. అంటే సంవత్సరంలో ఒక్కసారి ఈ పూజలు అనేది చేస్తారు వాళ్ళు. ఎందుకోసం అంటే ది ట్రినిటీ అన్నారు. అంటే ఇక్కడ 3 members ఇంక్లూడ్ అవుతారు. అంటే ఎవరు అంటే లార్డ్ బాలభద్ర, దేవి సుభద్ర అండ్ లార్డ్ జగన్నాథ్. ఓకే, సో వీళ్ళ ముగ్గురికి ఈ స్నానాలు అనేది జరిపిస్తారు. అంటే బాతింగ్, యాన్యువల్ బాతింగ్ సంవత్సరంలో ఒక్కసారి జరిపిస్తారనమాట. ఇవి ఎక్కడ, అది హెల్డ్ ఇన్ ఒడిశాస్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, సో పూరిలో ఇవి చేస్తారు. మనం ఇక్కడ పూరికి సంబంధించి ఒక డిస్కస్ చేసుకోవాలి. ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద చార్ధమ్, రైట్. సో మనం చార్ధమ్ అంటున్నాం. చార్ధమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఇండియాస్ 4 pilgrimages. సో అందులో ఇది ఒకటనమాట. ఈ చార్ధంలో మనకి సంబంధించింది ఏంటది, పూరి అనేది ఒకటి. అంటే మరి రిమైనింగ్ 3 ఏంటి, రిమైనింగ్ 3 వచ్చేసి బద్రీనాథ్, ద్వారకా, ఈ పూరి, ఇంకా ఏంటి లాస్ట్ది రామేశ్వరం. సో ఈ 4 అనేది లైక్ చార్ధమ్ అని కన్సిడర్ చేస్తారు. అంటే ఎలా ఇది బిలీవ్ చేస్తారు అంటే సూపర్స్టిషన్స్ ప్రకారం అయితే లైఫ్ టైంలో అంటే లైక్ హిందూస్ ఉంటారు కదా, సో వాళ్ళు ఒకసారి ఈ 4 చార్ధమ్ లైక్ ఈ చార్ధమ్ని విజిట్ చేయాలి అనేది. అంటే మోక్షము, సాల్వేషన్ కోసము వీటిని విజిట్ చేయాలి. అంటే ఈ 4 పిల్గ్రిమేజెస్ని, పూరిని, బద్రీనాథ్, ద్వారకా అండ్ రామేశ్వరం. ఓకే, ఇవి మనకి 4 పిల్గ్రిమేజెస్ ఇన్ ఇండియా. సో ఈ స్నానయాత్ర చూసుకున్నాం కదా, ట్రినిటీ ఆఫ్ దీస్ 3. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏంటంటే ఇది ఎప్పుడు జరుగుతుంది స్నానయాత్ర అనేది మరి అంటే ఫుల్ మూన్ డే. అది మన ఇండియన్ క్యాలెండర్లో, హిందూ క్యాలెండర్లో ఏంటంటే ఏ మంత్ అంటే అది జియేస్టా. ఓకే, ఈ జియేస్టా మంత్లో ఈ స్నానయాత్ర అనేది జరిపిస్తారు వాళ్ళు. ఎక్కడ, అది పూరిలో. అండ్ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు, దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద బర్త్డే ఆఫ్ లార్డ్ జగన్నాథ్ ఎహెడ్ ఆఫ్ ద రథయాత్ర. సో ఈ రథయాత్ర యొక్క హెడ్కి సంబంధించింది ఏంటి మనకి, లార్డ్ జగన్నాథ్, రైట్. సో తన యొక్క ఆ లార్డ్ యొక్క బర్త్డేగా కన్సిడర్ చేసి ఈ స్నానయాత్రని ఫుల్ మూన్ డే రోజు జ్యేష్ఠ అనే మంత్లో దీన్ని జరిపిస్తారు. ఓకే, ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా చార్ధమ్ ఇంకా ఈ స్నానయాత్ర గురించి. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళేది ఏంటి, మనం డిఫెన్స్కి సంబంధించిన న్యూస్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఏంటంటే మనకు అది అగ్ని ప్రైమ్ అనమాట. ఈ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఇది ఏం చేయబోతుంది, దిస్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ ద అగ్ని ప్రైమ్ సూన్.
అంటే ఈ అగ్ని ప్రైమ్ అనేది ఏంటంటే మనకి అగ్ని-1 మిసైల్ ఏదైతే ఉందో దానికి అడ్వాన్స్డ్ వర్షనే ఈ అగ్ని ప్రైమ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం ఈ ఫీచర్స్ ఏంటి, అగ్ని ప్రైమ్ యొక్క ఫీచర్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాము. అవేంటంటే దిస్ ఈజ్ ఎ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అన్నారు. మనం ఇక్కడ మిసైల్ అంటున్నాం, మరి మిసైల్ అనేది ఏంటి? దిస్ ఈజ్ ఎ వెపన్ వీ కెన్ సే, రైట్, an object or weapon which is used to strike the objects in a distance. అంటే డిస్టెన్స్ స్టోన్స్ కానీ రాకెట్స్ కానీ బుల్లెట్స్ కానీ సో వీటిని స్ట్రైక్ చేయడం కోసము యూజ్ చేసే వెపన్స్ ఏంటి మనకు అవి మిజైల్స్. సో ఈ మిజైల్స్లో కూడా మనకి గైడెడ్ మిజైల్స్ కానీ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే గైడెడ్ మిజైల్స్ కానీ బ్యాలిస్టిక్ మిజైల్స్ కానీ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకి టాపిక్లో ఉన్న ఈ అగ్ని ప్రైమ్ యొక్క ఫీచర్ ఏంటంటే ఇది ఒక షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్, అంటే సెకండ్ కేటగిరీది. ఓకే, అండ్ ఇదేం చేయబోతుంది అంటే దిస్ విల్ హ్యావ్ ద రేంజ్ ఆఫ్ 1000 కిలోమీటర్స్ టు 1500 కిలోమీటర్స్ అండ్ విల్ హ్యావ్ ద అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇన్ అగిలిటీ అండ్ రోడ్ మొబిలిటీ. ఇంకా ఏంటంటే మనకి ఈ మిజైల్స్కి సంబంధించిందిలో 3 టైప్స్ ఉంటాయి. సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్, ఓకే, అండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్. ఇక్కడ ఉంది ఏంటి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అనమాట మనకి ఈ అగ్ని ప్రైమ్ అనేది. కానీ మనకున్న 3 కేటగిరీస్లో ఫస్ట్ వన్ ఇది, సెకండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో మనకి ఇక్కడ టాపిక్లో ఉంది ఏంటి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అంటే ఇవి ఎలా యూస్ చేస్తారు, లైక్ ఏదైనా ఆబ్జెక్ట్ని ల్యాండ్ నుంచి ల్యాండ్ టు ల్యాండ్ ఆర్ ఎల్స్ ఎట్ ద సీ ఇవి స్ట్రైక్ చేయడం కోసం, అంటే ఇలాంటి పర్పస్లో యూస్ చేసేవే మనకి ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. ల్యాండ్ టు ల్యాండ్ అంటే గ్రౌండ్ టు గ్రౌండ్గా యూస్ చేసేవి. ఓకే, సో ఇప్పుడు మనకు అగ్ని ప్రైమ్ యొక్క ఫీచర్స్ చూసుకున్నాం కదా. ఇది ఒక షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ అది ఎంత రేంజ్ కవర్ చేయబోతుంది, 1000 కిలోమీటర్స్ అండ్ 1500 కిలోమీటర్స్. ఇంకా ఏంటి, దాట్ ఈజ్ అ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అంటే మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ అగ్ని ప్రైమ్ అనే దాని ఫీచర్స్ ఉన్నాయి కదా, సో ఆ ఫీచర్స్లో ఏదైనా ఒక్కదాని గురించి అడుగుతారు. అంటే అగ్ని ప్రైమ్ ఈజ్ ఏ డాష్ అంటారు. అప్పుడు ఆప్షన్స్లో మీకు ఏంటి, ఈ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్, గైడెడ్ మిసైల్ ఇలా ఆప్షన్స్ రావచ్చు. లేదంటే ఇంకెలా ఛాన్సెస్ ఉంటాయి అంటే అది ఏ రేంజ్లో వర్క్ చేస్తుంది, ఓకే, రేంజ్ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. లేదు అంటే ఈ థర్డ్ ఉంది కదా, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వీటిపైన అనమాట. ఇది దేనికి సంబంధించింది, ఏ కేటగిరీకి సంబంధించింది అంటే ఎక్కువగా ఇలా మిజైల్స్ గురించి అడిగేటప్పుడైతే ప్రీవియస్ పేపర్స్లో చూసుకున్నట్టయితే వీటిపైన క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, లేకపోతే ఎయిర్ టు ఎయిర్ మిసైల్, లేదంటే నన్ ఆఫ్ ద ఎబోవ్ ఇలా అడుగుతారు క్వశ్చన్స్. ఓకేనా, సో మీరు ఇలా వేటి గురించి అయినా మిజైల్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఒకవేళ మీ క్లాసెస్లో ఎవరైనా లైక్ వేరే క్లాసెస్లో మీరు ఏమంటారు న్యూస్ మీరు చూస్తున్నప్పుడు అయినా కూడా కవర్ అవ్వకపోతే మీరు ఎలా చూసుకోవాలి, అది దేనికి సంబంధించిన మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా, సో అవి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్ని ప్రైమ్ అనమాట. ఇదేంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద అగ్ని-1 మిసైల్. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ది డిఆర్డిఓ అనేది దిస్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ద ఫైర్ ఎన్హాన్స్డ్ పినాకా రాకెట్స్. సో ఈ పినాకా రాకెట్స్ అంటున్నాం కదా, యాక్చువల్గా పినాకా యొక్క మీనింగ్ ఏంటి మనకి, పినాకా అంటే శివ ధనుష్ అనమాట, లార్డ్ శివాస్ ధనుష్, దట్ మీన్స్ ద బో ఆఫ్ లార్డ్ శివ, రైట్. సో అంటే అది ఎంత పవర్ఫుల్ ఉంటుందో అంతే పవర్ఫుల్గా ఈ పినాకా రాకెట్స్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో అంటే ఆ నేమ్ని వాళ్ళు కన్సిడర్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏమన్నారు, లైక్ పినాకా రాకెట్స్ అన్నాం, ఓకే, డిఆర్డిఓ అని టెస్ట్ చేయబోతుంది. సో ఈ పినాకా అనేది మనకి ఏంటంటే దిస్ ఇస్ ఎ ఇండిజీనియస్ మల్టీ బ్యారల్ రాకెట్స్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట మనకి ఈ పినాకా రాకెట్ సిస్టమ్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే న్యూస్లో ఉంది దిస్ హ్యాస్ టెస్ట్ ద ఫైర్ ఎన్హాన్స్డ్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద పినాకా రాకెట్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటి, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏం చేసింది, దిస్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద రేంజ్ వర్షన్ ఆఫ్ పినాకా రాకెట్. అంటే టెస్ట్ ఫైర్ వాస్ క్యారీడ్ ఎట్ ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్లో, అంటే ఆ రేంజ్లో ఎట్ చందీపూర్, దాట్ టు ఏ స్టేట్లో మనకి అది ఒడిస్సా, on June 25th. సో ఈ డిఆర్డిఓ టెస్ట్ ఫైర్ ప్రకారం ఏంటంటే ఈ 25 ఎన్హాన్స్డ్ పినాకా రాకెట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఇన్ క్విక్ సక్సెషన్ అగెన్స్ట్ ద టార్గెట్స్ అట్ డిఫరెంట్ రేంజెస్. అంటే మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అన్నాం కదా, సో అందులో వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా కండక్ట్ చేసిన టెస్ట్ ప్రకారం ఏంటంటే
25 ఎన్హాన్స్డ్ పినాకా రాకెట్స్ అనేవి, అంటే డిఫరెంట్ రేంజెస్లో ఉన్న వాటిని కూడా అవి తొందరగా తీసుకోబోతున్నాయి. సో అదే మనకి ఇక్కడ ఉన్నది, అంటే వాళ్ళు రీసెంట్గా కండక్ట్ చేసిన టెస్ట్ అనమాట. సో మిమ్మల్ని క్వశ్చన్స్లో ఒక్కొక్కసారి కొన్ని వర్స్ సిచ్యువేషన్స్లో ఎలా అడుగుతారు, ఈ డిఆర్డిఓ పినాకా రాకెట్స్ రీసెంట్గా ఏ స్టేట్లో కండక్ట్ చేశారు అంటే ఏంటది మనకి ఒడిస్సా. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిగార్డింగ్ అపాయింట్మెంట్స్. సో ఈ అపాయింట్మెంట్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకది వందన అగర్వాల్ కమిటీ. సో ఈ వందన అగర్వాల్ కమిటీ యొక్క ఫీచర్స్ ఫస్ట్ మనం చూసుకునే ముందు ఏంటది, సో ఈ కమిటీ యొక్క పర్పస్ ఏంటి అంటే, ఈ వందన అగర్వాల్ యొక్క కమిటీ పర్పస్ ఏంటంటే, దిస్ ఈజ్ మ్యాండేటెడ్ టు ఎగ్జామైన్ ద ఎగ్జిస్టింగ్ లీగల్, రెగ్యులేటరీ అండ్ అప్లికబుల్ ఫ్రేమ్వర్క్స్. దేనికి సంబంధించింది అది కూడా, ఐడెంటిఫైయింగ్ టు ద బాటిల్ నెక్స్ పర్టైనింగ్ టు ద షిప్ ఫినాన్సింగ్. సో షిప్పింగ్ ఇండస్ట్రీ అనమాట ఇది మొత్తం. ఈ న్యూస్కి సంబంధించింది ఏంటి మనకి, షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి. ఓకే, సో టు షిప్ ద ఫినాన్సింగ్ అండ్ లీజింగ్ ద రికమెండెడ్ స్పెసిఫిక్ మెజర్స్ అండ్ రిక్వైర్డ్ విచ్ షెల్ బి ఎనేబుల్ ద షిప్ ఫినాన్సింగ్, ఇంకా ఈ లీజింగ్. ఈ ఐఎఫ్ఎస్సి ఏదైతే ఉందో, ఐఎఫ్ఎస్సిఏ ఏంటి మనకి ఇక్కడ, ఇంటర్నేషనల్ ఫినాన్సింగ్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ. దిస్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మెయిన్గా ఇదేంటి, దిస్ ఈస్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్తోని అది ఒక అంటే ఈ కమిటీ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయబోతుంది. ఏంటి, ఇట్స్ రికమెండేషన్స్ టు ఐఎఫ్ఎస్సిఏ. మరి ఆ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేయబోతుంది అంటే అది విత్ ఇన్ ద 3 months. ఓకే, ఆ 3 monthsలోగా ఈ వందన అగర్వాల్ కమిటీ ఏదైతే ఉందో, అంటే ఈ లీగలైజింగ్ కానీ ఈ రెగ్యులేటరీ కానీ వీటికి అంటే షిప్పింగ్కి సంబంధించిన వాటి గురించి డిస్కస్ చేసేదే మనకి, అంటే ఆ కమిటీ యొక్క పర్పసే ఈ వందన అగర్వాల్ కమిటీ అనమాట. సో దీన్ని ఈ కమిటీని ఎవరు చైర్ చేయబోతున్నారు, దట్ ఈస్ వందన అగర్వాల్. అండ్ షీ ఈజ్ you can see her photo here. She is a former senior economic advisor and government of India. And mainly if you see here, indaka chusam kada International Financial Services Centers Authority ani IFSCA ani. సో అదేంటంటే దిస్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్, ఇప్పుడు ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిందే మనకి ఐఎఫ్ఎస్సిఏ. అండ్ ఇక్కడ చూసుకోవాల్సిన మినిస్ట్రీ ఏంటి, మీరు దీనికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. అంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ మీకు రైజ్ అయ్యే ఛాన్సెస్ మినిస్ట్రీస్ పైన ఉంటాయి. సో టాపిక్ వచ్చినప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయిన మినిస్ట్రీ ఏంటో ఫోకస్ చేయండి. ఓకే, సో టు ఎగ్జామైన్ ద గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ దేనికోసము, షిప్ ఫినాన్సింగ్ అండ్ లీజింగ్, యాజ్ వెల్ యాజ్ ఐడెంటిఫైయింగ్ ద ఆపర్చునిటీస్ అండ్ డివైజ్ ఎ రోడ్ మ్యాప్ టు ఎనేబుల్ ద సచ్ యాక్టివిటీస్ ఫ్రమ్ గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి. సో మనం గిఫ్ట్ గురించి చూసుకున్నాము, గుజరాత్కి సంబంధించింది, రైట్. సో ఒకసారి మీరు అది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గిఫ్ట్ సిటీ గురించి. ఓకే, అంటే ఆ నేమ్ ఎందుకు వాళ్ళు కన్సిడర్ చేశారు అనేది, రైట్. నెక్స్ట్ ఏంటది మనకి, 4th టైగర్ రిజర్వ్ ఇన్ రాజస్థాన్. సో ఈ టైగర్ రిజర్వ్స్ అంటున్నాం కదా, ఇది రాజస్థాన్ గురించి మన న్యూస్లో ఉంది, కానీ తెలంగాణలో కూడా మీరు అంటే స్టేట్ సర్వీస్ ఎగ్జామ్కి మీకు యూజ్ అవుతాయి. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ కానీ మీరు ఈ స్టేట్స్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ కూడా చూసుకోండి. ఓకే, నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లైక్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ నేమ్స్ కానీ, లేదు అంటే అట్లీస్ట్ నంబర్ మెన్షన్ చేయండి, ఎన్ని టైగర్ రిజర్వ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఎన్ని టైగర్ రిజర్వ్స్ అనేది తెలంగాణలో ఉన్నాయి, అవి ఏంటి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఏంటి, నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది తెలంగాణలో ఉంది. మిగతా 2 or 3 అనేవి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలంగాణ ఎగ్జామ్స్ పెడుతున్న వాళ్ళు తెలంగాణ గురించి మెన్షన్ చేయండి, లేదు ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ఇలా ఏపీ సెక్టార్లో చూస్తున్న వాళ్ళు ఏపీవి గురించి మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ దీనికన్నా ముందు మనం ప్రాజెక్ట్ టైగర్ గురించి డిస్కస్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది ఏంటంటే ఈ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ గురించి అనమాట. అది మనకి ఎప్పుడు లాంచ్ అయింది, 1973లో విత్ 9 టైగర్ రిజర్వ్స్ ఫర్ కన్జర్వింగ్ అవర్ నేషనల్ యానిమల్ టైగర్. సో మన నేషనల్ యానిమల్ ఏంటి, టైగర్ కదా. సో టైగర్ గురించి అంటే వాటి యొక్క కన్జర్వేషన్ గురించి ఈ ప్రాజెక్ట్ టైగర్ అనమాట. అది మనకి 1973లో 9 టైగర్ అంటే స్టార్టింగ్లో 9 టైగర్ రిజర్వ్స్తో అది లాంచ్ చేశారు. అండ్ దిస్ ఈజ్ ఆన్ గోయింగ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో ఇక్కడ ఉన్న మినిస్ట్రీ ఏంటి మనకి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఈ ఎన్టీసీఏ ఏదైతే ఉందో అది ఎప్పుడు లాంచ్ అయింది మనకి 2005లో. ఎందుకోసము, ఈ రికమెండేషన్స్ ఉంటాయి కదా టైగర్ టాస్క్ ఫోర్స్కి సంబంధించింది. సో
వాటి గురించి రికమెండ్ చేసేది మనకి NTCA. ఇది ఏంటంటే ఒక స్టాట్యుటరీ బాడీ విత్ ద మినిస్ట్రీ దట్ ఈస్ అబౌట్ వాట్ ఓవర్చింగ్ ద సూపర్వైజరీ ఆర్ కోఆర్డినేషన్ రోల్. ఎందులో బై పర్ఫార్మింగ్ ద functions as a provided in the Wildlife Protection Act 1972. అండ్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం టైగర్స్ అనేవి Schedule 1లో ప్లేస్ చేసుకున్నాయి. ఏంటది? Schedule 1. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ NTCA అండ్ ప్రాజెక్ట్ టైగర్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే రాజస్థాన్లో ఇది 4th టైగర్ రిజర్వ్. సో ఆ 4th టైగర్ రిజర్వ్ ఏంటో చూద్దాం. ఏంటది? రామ్ఘర్ విషాదరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. సో నేమ్స్ చూసుకోండి, ఎందుకంటే నేషనల్ పార్క్స్ పైన కానీ ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ ఈ టైగర్ రిజర్వ్స్ ఇలాంటి వాటిపైన లొకేషన్ అడుగుతారనమాట. అంటే రామ్ఘర్ విషాదరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఇన్ లైక్ వేర్ అంటారు. ఓకే, వేర్ అన్నప్పుడు ఏంటి, మీకు కొన్ని స్టేట్స్ ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఒక్కొక్క స్టేట్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి, అది మీకు యూస్ఫుల్ అవుతుంది. రైట్, దిస్ ఈజ్ మై బెస్ట్ సజెషన్ ఫర్ యూ ఆల్. నెక్స్ట్, దిస్ హ్యాస్ రిసీవ్డ్ ఎ నాడ్ ఫ్రమ్ NTCA. చూసుకున్నాం కదా, NTCA అనేది టైగర్ టాస్క్ ఫోర్స్కి సంబంధించిన రికమెండేషన్స్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. And this is a technical committee to become the 4th tiger reserve of Rajasthan. అండ్ ఇంకా ఏంటంటే ఇది 4th టైగర్ రిజర్వ్ అన్నాం కదా, సో ఈ రామ్ఘర్ అనేది. మరి మిగతా 3 టైగర్ రిజర్వ్స్ ఏంటో ఒకసారి మీరు రిఫర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. సో దిస్ విల్ బి ద 52nd టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. అంటే ఇదివరకు 51 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు దీంతో పాటు టోటల్గా ఎన్ని అవుతున్నాయి మనకి? 52 టైగర్ రిజర్వ్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. ఓకే, కొన్నిసార్లు నంబర్ కూడా, అంటే ఇండియాకి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు, అంటే కొన్ని సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు SSC ఎగ్జామ్ ఉంది, అందులో ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా కాకుండా ఇలా ఇండియాకి సంబంధించిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మీరు ఈ టోటల్ నంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా చూసుకోండి, 52. రైట్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ గ్లోబల్ టైగర్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఏంటది? 29th జూలై రోజు. సో ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు అంటే 2010 నుండి. ఓకే, ఈ గ్లోబల్ టైగర్ డే అనేది జూలై 29th సెలబ్రేట్ చేస్తారు. ఇది యాన్యువల్ ఈవెంట్ అనమాట. ఎందుకోసము? టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ ద టైగర్ కన్జర్వేషన్. ఓకే, సో ఈ టైగర్ కన్జర్వేషన్కి సంబంధించిన అవేర్నెస్ తీసుకురావడం కోసము ఈ టైగర్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడది? ఎవ్రీ ఇయర్ జూలై 29th. అంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డే కూడా కవర్ అయింది. అంటే వచ్చే మంత్ జూలై 29th రోజు సెలబ్రేట్ చేస్తారు కదా, అంటే మనం ముందుగానే దీన్ని ఈ డేని కూడా కవర్ చేసాం ఇక్కడ. రైట్, అంటే లైక్ గ్లోబల్ టైగర్ డే ఎప్పుడు, ఎందుకు దాని పర్పస్ ఏంటి, అండ్ అది ఏ రోజు, డేట్ రోజు సెలబ్రేట్ చేస్తారు, కవర్ అయింది కదా ఇంపార్టెంట్ డేస్లో కూడా. సో ప్యారలల్గా మనం ఇక్కడ 2 కాన్సెప్ట్స్ అనేది కవర్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే రిగార్డింగ్ మనం స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. సో ఈ స్పోర్ట్స్ న్యూస్ ఏంటంటే స్విమ్మర్ సజ్జన్ ప్రకాష్. సో he has become the first ever Indian swimmer to breach the FINA A Olympic qualification team. ఓకే, సో ఏంటంటే ఇండియాలో ఫస్ట్ ఇలా ఒలింపిక్స్కి వెళ్ళే ముందు ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ లాగా ఇలా కండక్ట్ చేస్తారనమాట. సో అందులో ఈ స్విమ్మింగ్కి సంబంధించింది ఏంటది? సో హీ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ స్విమ్మర్ అనమాట. సో ఫస్ట్ టైం సజ్జన్ ప్రకాష్ గారు ఈ ఒలింపిక్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యారు. ఓకే, సో ఈ ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళే ముందు ఇలా ఇండియాలో లైక్ కొన్ని క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు. ఓకే, సో వెన్ హీ క్లాక్ ద ఇండియన్ నేషనల్ రికార్డ్ ఏంటది? టైం ఏంటంటే 1:56.38 అనమాట. అంటే ఇంత సెకండ్స్లో తను విన్ అయ్యారు. అండ్ మెయిన్గా ఈ బటర్ఫ్లై ఈవెంట్ అన్నారు. అంటే లైక్ బటర్ఫ్లై కిక్తో, అంటే ఈ ఆర్మ్స్ అనేది స్ట్రెచ్ చేసి విత్ ద చెస్ట్ లైక్ హీ కెన్ స్వమ్ అనమాట. సో అది బటర్ఫ్లై మెథడ్. అంటే బటర్ఫ్లై స్విమ్మింగ్ లైక్ మనకి ఇప్పుడు ఇందులో వేరే కేటగిరీస్ ఉంటాయి కదా, ఈ స్విమ్మింగ్లో కూడా తను కేటగరైజ్ అయ్యి తను సెలెక్ట్ అయిన కేటగిరీ ఏంటది? బటర్ఫ్లై ఈవెంట్లో. అండ్ విత్ దిస్ టైమ్ హీ క్వాలిఫైడ్ ఫర్ ద 200 మీటర్ బటర్ఫ్లై ఈవెంట్ ఎట్ ద 2020 టోక్యో ఒలింపిక్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే తినే మనకి స్విమ్మర్ సజ్జన్ ప్రకాష్. సో హీ హెస్ క్వాలిఫైడ్ ఫర్ ద టోక్యో ఒలింపిక్స్ 2020. నెక్స్ట్ ఏంటి మనకి ఆబిచరీస్కి సంబంధించిన న్యూస్. 3-time national award winning cinematographer passes away. So he has recently passed away. So మనకు ఆ పర్సన్ ఎవరు? డైరెక్టర్
శివన్ గారు. ఇక్కడ చూస్తున్నాం కదా. సో తను తిరువనంతపురం కేరళకి సంబంధించిన పర్సన్. తను ఎక్స్పైర్ అయింది జూన్ 24 రోజు. ఓకే, సో తను ఏంటంటే హీఈస్ అ వెటరన్ సినిమాటోగ్రాఫర్ అన్న. సినిమాటోగ్రఫీ అంటే ఏంటి, మనకి గ్రీక్ వర్డ్స్ ప్రకారం సినిమాటోగ్రఫీ అంటే లైక్ మోషన్. ఓకే, సినిమా అనేది, గ్రాఫీ అంటే ఏంటి, టు రైట్, అంటే ఒక మోషన్ లైక్ ఫోటోగ్రఫీ అని కూడా చెప్పుకోవచ్చు మనం, రైట్. సో దాన్నే సినిమాటోగ్రఫీ అంటాం. సో ఇక్కడ సినిమాటోగ్రాఫర్ ఏంటి, హీ ఈజ్ అ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ శివన్ గారు. సో తను ఎలా చనిపోయారు, తను చనిపోయింది కార్డియాక్ అరెస్ట్తో. అంటే మనం కరెంట్ అఫైర్స్ నుంచి సైన్స్ నేర్చుకుంటున్నాం ఇక్కడ. అంటే మనకి ఇక్కడ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, సడన్ స్టాపేజ్ ఆర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ బీట్. ఓకే, సో దాన్నే మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఓకే, అంటే లర్నింగ్ సైన్స్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇలా వేరియస్ కాన్సెప్ట్స్ని కవర్ చేసుకుంటే కొన్నిసార్లు మిమ్మల్ని ఇప్పుడు నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ప్రీవియస్ క్లాసెస్లో ఎలా అడిగారు క్వశ్చన్స్, వైరస్ అంటే ఏంటి, సో ఇలా సైన్స్కి సంబంధించిన కూడా అడుగుతారు. సో మేబీ ఇప్పుడు న్యూస్లో తన గురించి ఉంది కాబట్టి తను కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు కాబట్టి అంటే ఈ టాపిక్ లైక్ దీని గురించి డిస్కస్ చేసాం మనము అన్నప్పుడు మేబీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్గా ఆ పర్సన్ గురించి అడగకుండా అందులో ఉన్న చిన్న కాన్సెప్ట్ కూడా అడుగుతారు. సో అందుకోసమే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కవర్ చేయాలి మనం ఒక కరెంట్ అఫైర్ చూస్తున్నాము అన్నప్పుడు, రైట్. సో ఇక్కడ ఏంటి, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అని అడుగుతారు. కొన్నిసార్లు అలా మీనింగ్స్ అడుగుతారు, అంటే బయాలజీకి సంబంధించి జనరల్ సైన్స్ ఉంటుంది కదా. సో అందులో ఇలా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోండి, రైట్. అండ్ తన గురించి చూసుకున్నట్టయితే తను 3 టైమ్ నేషనల్ అవార్డ్ విన్నర్ అనమాట. సో ఎవ్రీవన్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ లైక్ ఆల్వేస్ ఫాలో వన్ స్కెడ్యూల్ చేసుకోండి. అండ్ ఇంకా మీ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం కానీ ఫోకస్ చేయడం కానీ ఇది చాలా ఇంపార్టెంట్ టైం. వై, బికాస్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అనేది మీరు చూస్తున్నారు, లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ. ఓకే, మళ్ళీ అన్నీ లైక్ నార్మల్ వేలో వస్తున్నాయి, మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు కదా. సో ఈ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, మీ గోల్ని రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అనేది మీరు ఇవ్వాలి, రైట్. సో ఎవ్రీవన్, మెయిన్ థింగ్, stay safe and stay home. We will meet you in the next class. Thank you.